హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే కొత్తిమీర చట్నీ చేస్తున్నానండి. ఒక్కోసారి ఒక్కో టైప్ చేస్తాను. ఈరోజు అయితే ఇలా చేస్తున్నాను. దీనికోసం నేనైతే కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నానండి. 2 టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ఇవన్నీ క్లీన్ చేసుకునేసి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ముందుగా ఒక పాన్లో ఒక 3 స్పూన్స్ శనక్కాయ పప్పులు వేసి వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు, జీలకర్ర, ధనియాలు కూడా వేసి వేయించేస్తున్నాను. అంతే, వేగిపోయాయండి. పక్కన ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేస్తున్నాను వీటిని. స్టవ్ మీద పెనం పెట్టి అందులో ఇప్పుడు కొద్దిగా ఆయిల్, పచ్చిమిర్చి, అల్లం వేసి వేయించేస్తున్నాను. అంతే అండి, వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకున్నాను. అది ఇందులో వేసేసి వేయించేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, పసుపు వేసి కలిపేస్తున్నాను. కొత్తిమీర కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా, చింతపండు కూడా వేసి కలిపేస్తున్నానండి. మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోవచ్చు. సన్న మంట మీద మూత పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా కలియబెట్టేసుకోవాలి. అంతే అండి, టమాటాలు కూడా బాగా ఉడికిపోయేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారబెట్టేస్తున్నాను. పప్పులు అయితే చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేనైతే వీటిని మిక్సీలో వేసేసి కొద్దిగా ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. కొద్దిగా పౌడర్ లాగా అయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఒక 5-6 రెబ్బలు దీంట్లో వేసేసి మిక్సీ పట్టేశాను. పక్కన కొత్తిమీర అవి ఉడకబెట్టుకున్నాం కదా, అవి కూడా ఆరిపోయాయండి. అవి కూడా ఇందులో వేసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా ఉంటే ఈ పచ్చడికి బాగోదు. అంతే, ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర వేసేసి వేయించేస్తున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇంగువ కూడా వేసి కలిపేస్తున్నాను. అంతే అండి, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇది ఊరికే ఒక్క బాయిల్ మాత్రమే. పోపు దినుసుల్లో ఉండే ఫ్లేవర్ అంతా చట్నీకి రావాలి, అందుకే ఇలా చేశాను. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసాను. రెడీ అయిపోయిందండి చట్నీ. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ అన్నిటికీ సెట్ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్